అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వాళ్ళకి 24వ తారీఖు నవంబర్ నుంచి 30వ తారీఖు నవంబర్ వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి చాలా తెలియని విషయాలు తెలియజేద్దామనే ఇంట్రెస్ట్తో ముఖ్యంగా ఈ వారంలో కానీ మీరు చూసుకుంటే ఈ రాశిలో విశాఖ 4వ పాదంలో పుడతారన్నమాట. విశాఖ 4వ పాదంలో పుట్టిన వాళ్ళ పేరంట తో అనే అక్షరంతో రావాలట. తోతో రావాలట. తో. అలాగే ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదంలో పుట్టిన వాళ్ళు ఉంటారు. తర్వాత అనురాధ నక్షత్రంలో నా నీ నూనె అట. ఈ 4 పాదాల వాళ్ళు ఇలాంటి పేర్లు పెట్టుకోవాలట. నారాయణ, నా, నీ అంటే నీల అని మా మనవరాలి పేరు, నువ్వు అంటే నూతన్, ఇలాగా 1, 2, 3, 4 పాదాల వల్ల ఆ నాతో అనే పేర్లు పెట్టాలి. అంతేగాని ఏది పెడితే అది పెట్టేసుకుంటే మీకు అదృష్టం కలిసి రాదన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రం కూడా 4 పాదాలు ఇందులోనే వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా నో, యా, ఈ, యు అన్న పేర్లతో పిలవాలట. సో ఈ విధంగా మన నామకరణం కానీ అలా జరిగితే మాత్రం మనంత అదృష్టవంతులు ఇంకోళ్ళు లేరండి. జీవితంలో అత్యంత ఉన్నత స్థితికి చేరుకుంటామన్నమాట. మరి ఈ రాశి వాళ్ళందరికీ కూడా మీకు ఈ విశాఖ అంటే రాక్షస గణము, అనురాధ అంటే దేవగణము, జ్యేష్ఠ అంటే రాక్షస గణంలో పుట్టిన వాళ్ళని చెప్పడం జరిగింది. వివాహ పొంతనలో వాటిలో ఇవి బాగా పనికొస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు కానీ మనం చూసుకుంటే ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు 4వ పాదంలో పుడితే తల్లికి మంచిది కాదట. వృశ్చిక రాశి వాళ్ళకి మంచిది కాదట. అలాగే జ్యేష్ఠ అనురాధలో 4 కూడా మంచిది. 1, 2, 3, 4 పాదాలు కూడా పుడితే చాలా మంచిదట. జ్యేష్ఠ నక్షత్రంలో 1వ పాదం తల్లికి మంచిది కాదు, 2వ పాదం సోదరులు మేనమామకి మంచిది కాదు, అలాగే 3వ పాదం శిశువుడికి మంచిది కాదు, 4వ పాదం తండ్రికి మంచిది కాదట. జ్యేష్ఠ ఎంత కష్టమైన నక్షత్రమో మనకి ఇప్పుడు అర్థమైంది కదా. మరి ఎన్ని పరిహారాలు చేయాలండి? చిన్నప్పుడు చేశారా లేదా మనకి తెలియదు. మీరు నన్ను కాంటాక్ట్ చేశారనుకోండి, మీకు ఖచ్చితంగా ఎటువంటి పరిహారాలు చేయాలి, ఏం చేస్తే మీ దురదృష్టం వెళ్తుంది, అదృష్టం కలిసి వస్తుంది అనేటువంటి విషయాలని కూడా మనం చాలా బాగా తెలుసుకుందాం. 50 పేజీల జాతకము, 15 నిమిషాల రికార్డింగు, PDF చేసిన జాతకం అన్నీ చేస్తాను. గురుదర్శనం ఎలా ఉంటుందో తెలియజేస్తాను. ఖచ్చితంగా ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియచేయడం అనేది మీ బాధ్యతగా స్వీకరించాలని చెప్పి మనవి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళ విషయానికి వస్తే ఈ యొక్క రాశిలోనే సూర్యుడు ఉన్నాడు. అంటే ఎంత పదవి లాభం అండి. ఉద్యోగంలో అసలు ఉన్నత స్థితి, అసలు పేరు ప్రఖ్యాతులు పెంచుకోవటం, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటాలు, పెద్దల నుంచి అన్ని శుభవార్తలే, శభాష్ అనే మాటలే తప్ప ఇంక్రిమెంట్ మీరు అడిగినట్టుగా వస్తాయని చెప్పేసి కూడా పేరు ప్రఖ్యాతులు కూడా బాగా సంపాదిస్తారు. విదేశీయానాలకు కూడా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి వృశ్చిక రాశి వాళ్ళకు ఉద్యోగంలో ఉందన్నమాట. అందులోనూ బుధుడు కూడా లగ్నంలో ఉండడం వల్ల వీళ్ళందరూ కూడా కొంచెం వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండటము. అయితే వ్యాపారం చేసే వాళ్ళలో ముఖ్యంగా వ్యాపారంలో మంచి లాభాలు అన్నమాట. కొత్త ఉద్యోగంలో అవకాశాలు, బట్టల వ్యాపారము, సాఫ్ట్వేర్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, ఎన్నో రకాల వ్యాపారాలు, ఫర్నిచరు, స్టేషనరీ ఎన్నో అంటారండి. అవన్నీ కూడాను బాగా కలిసి వస్తాయట. ఈ బుధుడు, సూర్యుడు లగ్నంలో అంటే రాశిలో ఉండడం వల్ల, శుక్రుడు ద్వితీయంలో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు వీళ్ళకి భార్యాభర్తల మధ్య మంచి పొందిక, ప్రేమ, అనురాగం, ఆప్యాయతతో ఆనందంగా గడుపుతారు. ప్రేమికులకు చాలా మంచిది. ఈ సమయంలో ప్రేమికులు పెద్దలతో మా యొక్క ప్రేమ విషయాలు చెబితే కూడా సక్సెస్ అవుతాయట వృశ్చిక రాశి వాళ్ళకి. అంత బాగుందన్నమాట. పార్ట్నర్షిప్ కలిసి రావడం ఏంటి, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరడం ఏంటి, దూరంగా జంటలు కలుసుకోవడం ఏమిటి, అద్భుతంగా అనమాట. చాలా బాగుంటున్నాడు శుక్రుడు ద్వితీయంలో ఉంటే. అలాగే ఖర్చులు కూడా బాగా ఎక్కువగా ఖర్చు పెట్టేస్తారట వృశ్చిక రాశి వాళ్ళు శుక్రుడు ద్వితీయంలో ఉండడం వల్ల. శని 4వ ఇంట్లో ఉంటే ఏమైంది, మంచి సొంత ఇల్లు, వాహనము, విలువైన వస్తువులు, ఆస్తిపాస్తులు అన్నీ కొంటారు. చిన్న చిక్కులు, ఇబ్బందులు ఉన్నా వాటి నుంచి అధిగమించి ఇస్తారన్నమాట. తల్లి ఆరోగ్యం చాలా బాగుంటుంది, పెద్దల ఆశీస్సులు బాగుంటాయి. లాభదాయకమైన రోజుగా కూడా ఈ వారాన్ని చెప్పడం. అలాగే శని చతుర్థంలో ఉండడం వల్ల కూడా బంధువులతో విరోధాలు, స్నేహితులతో విరోధాలు, అనుకున్న సమయానికి చేతి కింద పనిచేసే వాళ్ళు చేయి ఇవ్వటం, పని చేయకపోవడం, మనకు కొంచెం నెగిటివిటీ అనేది ఈ వృశ్చిక రాశి వాళ్ళలో కనిపిస్తూ ఉందన్నమాట. మనకి బాగా ఇబ్బందిగా ఉంది. మరి అలాంటి దానికి మనం ఏం చేయాలి అంటే వృశ్చిక రాశి వాళ్ళు రోజు హనుమాన్ చాలీసా చదువుకోవటం, అలాగే ఆంజనేయ స్వామి మంత్రాలు, సుబ్రహ్మణ్య స్వామి మంత్రాలు, నరసింహస్వామి మంత్రాలను చదువుకోవడం వల్ల కూడా వీళ్ళకి బాగానే ఉంటుంది. ఎందుకంటే కుజుడు ఇప్పుడు నీచంలో 9వ ఇంట్లో ఉన్నాడు భాగ్యంలో. దానివల్ల కూడా మంచి ఆలోచనలు రావటం,
ప్రశాంతంగా జీవించటం, ఆనందంగా జీవించటం, అందరితో కలిసిపోవటం, ఆ అదృష్టం బాగా సంపాదించిన వాళ్ళు అవుతారు. తండ్రి యొక్క సహాయ సహకారాలు, మేనమామలు, మామల సహాయ సహకారాలతో అదృష్టం బాగా వరిస్తుంది అని చెప్పి కూడా ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మరి రాహు పంచమంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే పిల్లల యొక్క దూర ప్రయాణాలు కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి బాగా ఆలోచించాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు కొంచెం తీసుకోవాలి. సుఖవంతంగా ఉంటుంది. తెలివైన నిర్ణయాలు తీసుకునే ఉంటారు కానీ చిన్న చిన్న పొరపాట్లు జరగడానికి చిన్న అవకాశాలు లేకపోలేదు. అలాగే ఉన్నత విద్య వాటి గురించి ఆలోచించి క్రీడల్లో బాగా రాణించడానికి బాగా కష్టపడాల్సిన పరిస్థితి కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళలో బాగా చెబుతున్నారన్నమాట. మరి అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. వెదర్ కూడా చాలా మారింది కాబట్టి కోల్డ్ ఎక్కువ అవుతుంది అన్నమాట ఈ రాశి వాళ్ళకి. జలరాశి కదండి. జలరాశి అంటే ఏంటంటే మాట్లాడితే చాలు వెదర్లో చేంజ్ రాగానే జలుబు, దగ్గు, తుమ్ము వీళ్ళకే మొదలవుతాయి అన్నమాట. అంత తొందరగా తగ్గవు. అందుకే జలదోషం అంటారు. అది కూడా మీరు వృశ్చిక రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యం పట్ల, శత్రువుల పట్ల ఒక కన్నేసి ఉంచడం, అప్పుల వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ప్రెషర్ ఉంటే దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం లాంటివన్నీ చేయాలన్నమాట. ముఖ్యంగా పార్ట్నర్షిప్ బాగా కలిసి రావటం, అదృష్టం కలిసి రావటం, ఉద్యోగంలో మంచి పొజిషన్, వ్యాపారంలో మంచి లాభాలు, ఖర్చులు అధికంగా ఉండడము, ధన ఆదాయము, కుటుంబ సంతోషము, చదువులు అన్నీ బాగుండడము, అలాగే తక్కువ మంది ఫ్రెండ్స్, రిలేషన్షిప్తో పెద్ద లాభాలు లేకపోవడం, ఇల్లు వాహనాలు లాభదాయకంగా ఉండడం, పిల్లల చదువులు అవి అన్ని రకాలుగా మేషరాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పాలి. రోజు కూడా కుజమంత్రాన్ని ధరణి గర్భ సంభూతం, విద్యుత్ కాంతి సమప్రభం, కుమారం శక్తిమంతం తం మంగళం పరిణమామి అని చదువుకోవటం, రత్నాలు ధరించటం, అలాగే ఏ రకమైనటువంటి ఆంజనేయ స్వామి, నరసింహస్వామి లేదా సుబ్రహ్మణ్య స్వామి మంత్రాలు చదువుకోవటం వల్ల కూడా ఈ రాశి వాళ్ళకి ఎన్నెన్నో మేలు జరుగుతాయని చెప్పేసి మనకు ఈ వారం చెప్పడం జరిగింది. దోషాలు ఉంటాయి కాబట్టి జ్యేష్ఠ నక్షత్రం లాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ జాతకాలు బ్రహ్మాండంగా రెడీ చేసి మీతో 15-20 నిమిషాలు మాట్లాడి 50 పేజీలు PDF చేయటమే కాదు, అవి లేని వాళ్ళు అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి పేరుని బట్టి వాళ్ళ యొక్క నా అనే అక్షరంతో వచ్చిందా, ఏ అక్షరంతో చూసి వాళ్ళ జాతకాలు కూడా మన ఫేస్ హ్యాండిల్ని బట్టి చెప్పవచ్చు అన్నమాట. ఇక్కడ తెలంగాణలో ఏంటంటే పిల్లలు ఏదో పెద్దవాళ్ళ పేర్లు, నారాయణ అని వాళ్ళ తాత పేరు, నరసింహానో ఎవరో పేర్లు పెట్టేస్తారు పిల్లలకి. అప్పటి నుంచి వాళ్ళది వృశ్చిక రాశి మొదటి పాదం అనురాధ నక్షత్రం వీళ్ళు చెప్తారు. అలా ఉండదు. ఏదో పేరు పెట్టేసి ఆ పేరుతో పిలిస్తే అది నక్షత్రం అయిపోదు. పుట్టినప్పుడు మన నక్షత్రం మనకు ఉంటుంది కాబట్టి, ఇప్పుడు టెక్నాలజీ అన్నీ పెరిగింది కాబట్టి అందరూ కూడా డేట్ ఆఫ్ బర్త్ అవి జాగ్రత్తగా చూసుకుంటున్నారు, ఆధార్ కార్డు లాంటి వాటి కోసం. కాబట్టి ఖచ్చితంగా చెప్పండి, మీ జాతకం చెప్పి మీకు పరిహారాలు చెప్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోరని ఆశిస్తూ మీ సర్వీస్ కుట్టాను గోపాలయ్య.